విచారణకు రండి, ఉదయం 11 గంటలకు రావాలని అల్లు అర్జున్కు పోలీసుల నోటీసు. నేటి నుంచి రోజువారీ విచారణ. బడ్జెట్ పెరిగితే సినిమా మధ్యంతర బెయిల్పై ఉన్న నటుడు అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్ల ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ ఆసుపత్రిలో. అల్లు అర్జున్ సంబంధించినటువంటి అంశంలో గేమ్ నేను కింద పడ్డనా నువ్వు కింద పడ్డవా, ఇటు ప్రభుత్వము అటు ప్రతిపక్షాలు. ఏమైంది? ప్రతిపక్షాలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ పోలీసులకు సంబంధించినటువంటి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. నిన్న పోలీసులు రిలీజ్ చేసినటువంటి వీడియోలో అల్లు అర్జున్ని మెట్ల మీదకి వెళ్ళి కిందికి తీసుకొస్తున్నట్టుగా చెప్పారు. కానీ అల్లు అర్జున్ టీం ఏం చెప్తుంది, పోలీసులు మా దగ్గరకు రాలేదు, అప్పటికి మా బౌన్సర్లు విషయం చెప్పిన తర్వాత మేము బయటకు వస్తుంటే మెట్ల దగ్గర పోలీసులు కలిసి కానీ పోలీసులు మా దగ్గరకు వచ్చి విషయం చెప్పలేదు అనేటువంటిది అల్లు అర్జున్ టీం చెప్తున్నటువంటి మాట. కానీ ఇప్పటికే రప్చర్ పెరిగిపోయింది, అగాధం పెరిగిపోయింది. రాజకీయంగా ఏం జరిగింది, ఈ వైఫల్యానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రతిపక్షాలు ఇన్వాల్వ్ అయిపోయినాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడము, మొత్తం మారిపోవడము, ప్రతిపక్షాలు అల్లు అర్జున్కు కేసీఆర్, కేటీఆర్ లేదంటే టీఆర్ఎస్, బీజేపీ పూర్తిగా అల్లు అర్జున్కు మద్దతు తెలిపినాయి. దాంతో ఇటు ప్రభుత్వము వర్సెస్ ప్రతిపక్షాలుగా మారిపోయింది. అల్లు అర్జున్ ప్రతిపక్ష నాయకుడిగా చిత్రీకరించేటువంటి పరిస్థితి వచ్చింది. నిజానికి ఇదంతా కూడా ఇష్యూ ఏ రోజైతే అమ్మాయి చనిపోయిందో, అక్కడ ఒక రేవతి అనే ఒక మహిళ చనిపోయిందో, ఎప్పుడైతే బాబుకి ఇబ్బంది ఉందో, అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అక్కడ అనుభవాలేమి ఒకటి, లేదంటే పిసినారితనం ఇంకొకటి, లేదంటే అహంభావం అనుకోవచ్చు. మాకేమవుతుందిలే, మేము సినిమా హీరోని, నేను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ని అయిపోయినా, నాకెవరు అక్కర్లేదు సినిమాలో, నేనే ఇప్పుడు నా దగ్గరికి అందరు రావాలి అనేటువంటి అంశం కూడా కొంత అనిపించిందేమో. తన వ్యవహార శైలి కొంత ఈగోయిస్టిక్గా వచ్చిందేమో తెలియదు. లేదంటే అల్లు అరవింద్ అంత అనుభవం ఉన్నటువంటి అల్లు అరవింద్ ఎందుకు అట్లా చేశాడు అంటే తన పక్కన ఉండేటువంటి డైరెక్షన్స్, అంటే సినిమా డైరెక్షన్స్ కాదు, నిజంగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్కి ఎవరు డైరెక్షన్ ఇచ్చారో తెలియదు, కానీ అల్లు అర్జున్ని చాలా పక్కదోవ పట్టించారు. ఏ రోజైతే అక్కడ ఒకరు చనిపోయారో, ప్రభుత్వం తరపున పోలీసుల తరపున కేసు పెట్టి ఇష్యూ జరుగుతుందో, అరెస్ట్ కంటే ముందు కూడా 4వ తారీఖు షో జరిగితే, 4వ తారీఖు మిడ్నైటే జరిగితే, 5వ తారీఖే సినిమా నిర్మాతలు అల్లు అరవింద్, అల్లు అర్జున్ ముఖ్యమంత్రిని కలిసి లేదా ప్రభుత్వ పెద్దలను కలిసి దాన్ని అక్కడనే సెటిల్ చేసుకోవాల్సినటువంటి అంశం. నిజానికి అల్లు అర్జున్ అయితే సినిమా హీరో అయితే మాత్రం రాజ్యాంగానికి అతీతుడు, ఆయనను అరెస్ట్ చేయొద్దా అంటే అరెస్ట్ చేయొచ్చు. కానీ తొక్కిసలాట కేసులు విచిత్రంగా ఉంటాయి. అల్లు అర్జున్ డైరెక్ట్గా పోయినటువంటి వ్యక్తి కాదు, అల్లు అర్జున్ ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం కాదు, అల్లు అర్జున్ దానికి కేవలం ఒక గెస్ట్ మాత్రమే. కానీ అల్లు అర్జున్కి ఏం సంబంధం అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి విషయము. సో ఇవన్నీ ఏ విధంగా చూడాల్సినటువంటి దాన్ని మనం చూడాలి. దీన్ని అల్లు అర్జున్ని మాత్రమే బాధ్యుడిగా చేస్తారా, మిగిలినటువంటి యాజమాన్యం సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేసి అయిపోయింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు సందర్భంలో తొక్కిసలాట జరిగింది, లేకపోతే మంత్రుల కాన్వాయిలు తగిలి చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకు సంబంధించినటువంటి అంశం దీంట్లో విచిత్రంగా కనబడుతుంటాయి ఈ అంశాలన్నీ కూడా. కాబట్టి సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు కాబట్టి అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయదంటే అరెస్ట్ చేయాలి, చట్ట ప్రకారం పోతే అరెస్ట్ చేయొచ్చు, ఇప్పటికి కూడా ఆయన విచారణ పిలవచ్చు. కానీ కక్ష సాధింపులా కనబడుతుంటుంది. అది మిగిలిన వాళ్ళని పిలవడం వేరు, అల్లు అర్జున్ మాత్రమే పిలవాలన్నా, మిగిలిన వాళ్ళని పిలవద్దా, సినిమా హీరో అయితే ఏంటి, సెలబ్రిటీ అయితే ఏంటి అనేటువంటి అంశం పక్కన పెడితే, దేవర సినిమా ప్రీ రిలీజ్ జరిగింది కదా, దేవర సినిమాకు సంబంధించి క్రౌడ్ను మేము కంట్రోల్ చేయలేమని పోలీసు వాళ్ళు చెప్తే ఎన్టీ రామారావు ఆగిపోయిండు. ఇవాళ అల్లు అర్జున్ అక్కడికి వస్తుండని తెలిసిన తర్వాత పోలీసు వాళ్ళు చాలా సీరియస్గా మీరు ఇక్కడికి వస్తే తొక్కిసలాట అయ్యేటువంటి అవకాశం ఉంది, మీరు రావడానికి వీల్లేదు అని హుకుం జారీ ఎందుకు చేయలేదు? పోలీసు వాళ్ళు ముందుగా ఆయన వస్తున్నాడని తెలుసు కదా, అక్కడికి కొంతమంది పోలీసు వాళ్ళని పంపించారు కదా, పంపించినప్పుడే క్రౌడ్ ఇక్కడ బాగలేదు, క్రౌడ్ను మేము అదుపు చేయలేకపోతున్నాం, ఆయన వస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది, స్టాంపేడ్ అయ్యేటువంటి అవకాశం ఉందని అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎందుకు అంచనా వేయలేకపోయారు? కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ, ఏసీపీ కానీ ఎవరైనా ఎందుకు అంచనా వేయలేకపోయారు? ఎందుకంటే గతంలో కూడా ఆయన వచ్చినప్పుడు ఏం కాలేదు, ఇప్పుడు సంఘటన జరిగింది కాబట్టి ఇష్యూ అవుతుంది. సంఘటన జరగకుండా పోతే ఆయన చేయి ఊపినా, కాళ్ళు ఊపినా, ఏది జీపెక్కి చేయి లేపినా, ఏ చేసినా కూడా ఎవరు పట్టించుకోకపోతుండే, ఎందుకంటే అంత మంచిగా జరుగుతుండే.
ఇప్పుడు మిగిలినటువంటి సినిమా వాళ్ళకు కూడా వస్తుంది, ఇదే అంశం వచ్చేస్తుంది. కానీ అల్లు అర్జున్కు సంబంధించి విచారణను ఎందుకు పిలవాలి? పోలీసులకు సంబంధించినటువంటి కేసు ఉన్నది, ఆయనకు బెయిల్కు సంబంధించినటువంటిది ఉంది. ఆయన ఎందుకు వచ్చిండు, ఆయన మర్డర్ చేస్తే విచారణ, కానీ మర్డర్ చేయలే కదా. ఆయన వస్తాడని వేరే వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తే అల్లు అర్జున్ విచారణ చేయడం ఎందుకు? నేను పిలుచుకొచ్చినటువంటి వాళ్ళని మేనేజ్మెంట్కి సంబంధం ఉంటుంది, కానీ అల్లు అర్జున్ ఈజ్ ఎ గెస్ట్. ఒకవేళ అట్లా కాకపోయినా అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి ఒక సాధారణ వ్యక్తే కదా. అల్లు అర్జున్ సినిమా వ్యక్తి కాదు, సెలబ్రిటీ కాదు అనుకుంటే మరి ఆయన సెలబ్రిటీ కాదు, సినిమా వ్యక్తి కాదు, ఒక సాధారణ వ్యక్తిలో వచ్చి సినిమా చూసినటువంటి వ్యక్తిగా ఎందుకు పట్టించుకోవద్దు? మరి ఆయననే ఎందుకు చేయాలి? ఆయన రావడం వల్లనే జరిగిందని మీరంటారు, మరి ఆయన వస్తే తొక్కిసలాట జరుగుతుంది, క్రౌడ్ను కంట్రోల్ చేయలేమని దేవరా సినిమాకు సంబంధించినటువంటి ఈవెంట్లో చెప్పగలిగినటువంటి పోలీసు వాళ్ళు ఇక్కడ సంధ్యా థియేటర్లో గేట్లు చిన్నగా ఉన్నాయి, తలకాయలు చిన్నగా ఉన్నాయి, దర్వాజాలు చిన్నగా ఉన్నాయి, ఇవన్నీ చెప్పగలిగినటువంటి వాళ్ళు ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయారు? ఆ రోజు ఎందుకు చెప్పలేరు? ఈయన సినిమా వాళ్ళు వాళ్ళ రాజకీయ నాయకులు కూడా పోయి కారు ఎక్కుతారు, చేతులు ఊపుతారు, మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? స్వయంగా ముఖ్యమంత్రి గారు అనేక చోట్ల కార్లు ఎక్కి చేతులు ఊపిరు కదా. అనేక మంది రాజకీయ నాయకులు ఆ కారు ఎక్కుతారు, చేతులు ఊపుతారు, వాళ్ళందరి మీద కేసులు పెడుతురా? మరి పెడతలేరు కదా. ఏ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, లేకపోతే ఎవరికైనా సరే కారు ఎక్కి చేతులు ఊపేదానికి పర్మిషన్ ఉందా? ప్రతిసారి కొన్ని వందల ఫోటోలు చూపిస్తాం. అట్లా ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడి హోదాలో అనేక సార్లు వెళ్ళిర్రు. ఆయన చేతులు ఇప్పుడు ఎన్నిసార్లు చేతులు ఊపిరి ఇట్లా కేసులు పెట్టాలంటే లక్షల కేసులు అవుతుంటాయి, లక్షల కేసులు అవుతుంటాయి. ఇవాళ ప్రభుత్వం తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం కోసం ఇది చేస్తున్నది. రెండు, అల్లు అర్జున్, అల్లు అరవింద్ కుటుంబం అనేటువంటిది చాలా తక్కువగా ఆలోచించి మేము ఎక్కువ అల్లు అర్జున్కి కొంత యాటిట్యూడ్ కనబడుతున్నది, ఆయన వ్యవహార శైలిలో యాటిట్యూడ్ కనబడ్డది. ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం, ఆ సినిమా ముఖ్యమంత్రి పేరే మర్చిపోయిండు కాదు, డైరెక్టర్ పేరు కూడా మర్చిపోయిండు. బండి సుకుమార్ రెడ్డి అనేసిండు. అంటే సహజంగా ఆయన కావాలని మర్చిపోయిండు, ముఖ్యమంత్రి తెలియక అని కూడా కాదు, ఆయన అహంభావము లేదా యాటిట్యూడు, నేను గొప్ప, నా ఆర్మీ, నేను అనేటువంటిది చిరంజీవి కంటే, పవన్ కళ్యాణ్ కంటే నాకు ఎక్కువ మంది అభిమానులు చెప్పుకునేటువంటి ప్రయత్నంలో ఎందుకు ఇదంతా? ప్రజలది ఒక తప్పు, వీళ్ళది ఒక తప్పు. ఎంతకాలం సాగుతుంది ఇవాళ? ఇంకా ఈ పుష్పకు సంబంధించినటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? మిగిలినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ పక్కదోవ పట్టించడం కోసం. ఎందుకంటే 30 తారీఖు దాకా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు, ఇంకా 6 రోజుల పాటు ఇది సాగుతుంటుంది. 30 తారీఖు లోపు ఈయన బెయిల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ తెచ్చుకోవాలి. మధ్యంతర బెయిల్లో ఉన్నాడు కాబట్టి రెగ్యులర్ బెయిల్ తెచ్చుకోవాలి అల్లు అర్జున్. అప్పటిదాకా రోజు సినిమా చూపిస్తారు, రియల్ సినిమా. ఇవాళ ఏది పుష్ప సినిమాలో పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసిరని కాంగ్రెస్ నాయకులు ఇవాళ చెప్తున్నారు. మరి ఆ రోజు సిబిఎఫ్సి రేటింగ్ ఇచ్చి ఆయనకు సంబంధించినటువంటి బెనిఫిట్ షోలు ఇచ్చిన రోజు మీరు గుర్తుకు రాలేదా? మీ సినిమాటోగ్రఫీ మంత్రి ఏం చేస్తున్నాడు? మీ సినిమాకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? ఇవాళ ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ పుష్ప సినిమాకు బెనిఫిట్ షో ఇచ్చింది మీరే కదా. పోలీసుల బట్టలు కూడా తీసిన స్మగ్లర్ సినిమాకు జాతీయ అవార్డు ఎట్లొచ్చారని పుష్ప సినిమాను సీతక్క వ్యాఖ్యలు చేశారు కదా. మరి ఆ రోజు బెనిఫిట్ షో ఇచ్చిన రోజు మీకు ఎందుకు తెలియదు? గిదేనా మీ పరిపాలన? ఇంతేనా సీతక్క గారు? గిదేనా మీ పరిపాలన? అంటే తప్పు మీరే చేసినట్టు కదా. జాతీయ అవార్డు ఇచ్చిరనేటువంటి మాట చెప్తున్నారు కదా. మరి మీరు ఎందుకు బెనిఫిట్ షో ఇచ్చిర్రు? మీ రాష్ట్రంలో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియదా? మీకు అధికారులకు తెలియదా? ఏం చేస్తున్నారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పున్నట్టే కదా. ఆయనకు బెనిఫిట్ షో ఇవ్వడం వల్ల స్మగ్లర్లను ప్రోత్సహించింది మీరే కదా. అదేం దేశభక్తి ఉన్నటువంటి స్టోరీ కాదు, దైవభక్తి ఉన్నటువంటి స్టోరీ కాదు, సమాజానికి ఉపయోగపడేటువంటి స్టోరీ కాదు. మీరే చెప్తున్నారు, ఒప్పుకుందాము, ఓకే. మరి మీరు ఎందుకు బెనిఫిట్ షోకి అవకాశం ఇచ్చిర్రు? దాంట్లో మీ లాలూచి ఎంత? సినిమా నిర్మాతల నుంచి డబ్బులు రాలేదు కాబట్టి వాళ్ళ కొట్లాట జరుగుతుందా? వాళ్ళ ప్రజల్లో చర్చ జరుగుతున్నది. అల్లు అర్జున్ వాళ్ళ నాయన అల్లు అరవింద్ పిసినారి, డబ్బులు ఇవ్వలేదు, సినిమా నిర్మాత బెనిఫిట్ షో ఇస్తే గతంలో కూడా ఒకప్పుడు బెనిఫిట్ షోలు అంటే ప్రత్యేకమైనటువంటి సినిమాలు, వ్యవసాయం మీద సినిమాలు, దేశభక్తి మీద సినిమాలు, దేశ నాయకుల మీద ప్రత్యేకమైనటువంటి సినిమాలు తీస్తే, సమాజానికి ఉపయోగపడేటువంటి సినిమాలు తీస్తే మాత్రమే వాటికి ప్రభుత్వం నుంచి తగినంత ప్రోత్సాహకము లేదంటే గుర్తింపు, బెనిఫిట్ షోలు ఇట్లాంటివి ప్రత్యేకంగా ఇచ్చేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇవాళ ఏం మురగబెట్టిందని ఇచ్చిరని కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు కదా. మరి కాంగ్రెస్ నాయకులే ఎందుకు బెనిఫిట్ షో ఇచ్చిర్రు? ఎవరికి బెనిఫిట్ అయింది? ఇలా బెనిఫిట్ షోలు ఇవ్వడం వల్ల ప్రభుత్వంలో ఎవరికి బెనిఫిట్ అయింది? నిర్మాతల నుంచి. సమాధానం చెప్పండి. ఇవాళ
ఇవాళ ఇంత ఇష్యూ జరిగింది కదా, మరి ఎవరు చనిపోయినటువంటి కుటుంబాన్ని అల్లు అర్జున్ ఎందుకు పరామర్శించలేదని విమర్శ చేస్తున్నటువంటి వాళ్ళు కనీసం సినిమాటోగ్రఫీ మంత్రి నిన్న మొన్నటి దాకా ఎందుకు పోయి ఆ రోజు చేయలేదు, ఎందుకు సమీక్ష చేయలేదు, ఎందుకు సినిమా వాళ్ళు ఇప్పటిదాకా కలవలేదు, సినిమాటోగ్రఫీ మంత్రి సినిమాలో ఉండేటువంటి పెద్దల్ని ఇప్పటిదాకా ఎందుకు కలవలేదు, ఎందుకు ముఖ్యమంత్రిని కలవలేదు? దీంట్లో ఇంకా విచిత్రమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. నిజమా కాదా తెలియదు కానీ మొత్తం వినబడేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు నాడు సినిమా వాళ్ళు ఒక్కరు కూడా విష్ చేయలేదు, ఒక్కరు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెప్పలేదు, ఎవరు ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు పోలేదు. ఇది కూడా ఒక కారణంగా కనబడుతుంది అనేటువంటిది ఒక చర్చ. బెనిఫిట్స్ ఒక అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి గారిని కనీసం దానికి ఆ పుష్పకు సంబంధించినటువంటి ఈవెంట్కి గెస్ట్గా కూడా పిలవలేదనేటువంటిది ఇంకొక గొడవ నడుస్తున్నది. ముఖ్యమంత్రి గారిని అక్కడికి పిలవకపోవడం అనేటువంటిది కూడా ఒక గొడవకు కారణం అనేటువంటిది తెలుస్తున్నది. సినిమా వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ను పట్టించుకోవట్లేదు, ఇంకా కేటీఆర్ కేసీఆర్ అధికారంలో ఉన్నారనుకుంటున్నారేమో అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ కారణం అనేటువంటిది కూడా ఒక చర్చ. నిజమా కాదా తెలియదులే కానీ ఇది కాంగ్రెస్ సర్కార్ చెప్పాలి. వాళ్ళ ప్రతిపక్షం ఎప్పుడైతే అనవసరంగా ప్రతిపక్షాలు అల్లు అర్జున్కు మద్దతు ఇవ్వడం కూడా ఇది పెద్ద కక్ష సాధింపుగా వెళ్ళిపోయింది. అల్లు అర్జున్కు ఇటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది. నిజాలేంటి, వాస్తవాలేంటివి, జరిగింది ఏంటి అనేటువంటి విషయాలు ఇదే పోలీసులు సంధ్యా థియేటర్లో జరిగినప్పుడు తెల్లారి జరిగినటువంటి ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ తప్పుందని ఎక్కడ చెప్పలేదే, ఎందుకు చెప్పలేదు ఆ రోజు? ఎందుకు చెప్పలేదు ఆ రోజు? ఆ రోజే మాట్లాడి మేము పోయినాం చెప్పినాం అల్లు అర్జున్ చెప్పుకోలేదు అనేటువంటి విషయాన్ని తెల్లారి ఎందుకు చెప్పలేదు? వరుసగా ఎపిసోడ్లను పరిశీలించండి. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి వ్యవహారాలు. ఇంకెంతకాలం ఈ పుష్ప సినిమానే చూపిస్తారు జనాలకు? తెలంగాణ ప్రజలకి పుష్ప సినిమా చూపిస్తుంది సర్కారు. ఇవాళ మీడియాలో కూడా సినిమాలకు సంబంధించింది, ఎందుకంటే ఇవాళ జనాలు చచ్చిపోయారంటే ఈ సినిమాలను ఇంత దారుణంగా ఆరాధిస్తున్నారు కాబట్టే ఇది జరిగిపోయింది. నిజానికి ఎంతటికీ మూల కారణము ఎవరైతే అర్ధరాత్రి సినిమా చూడడానికి వచ్చారో వాళ్ళందరిది తప్పే. ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు. ఏమవుతుంది? ఇవాళ దేశం కొట్టుకుపోతుందా? ఆ సినిమా చూడకపోతే చచ్చిపోతారా? చచ్చిపోరు, కానీ సినిమా చూస్తే చచ్చిపోతారని తెలిసిపోయింది కదా. ఇప్పటికైనా బుద్ధి రావాలి, ప్రజలకు బుద్ధి రావాలి. మొట్టమొదటి షో చాలామంది ఫోన్లు చేసారు, నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఇప్పిస్తావా సినిమా టికెట్లు? తర్వాత చాలామందికి సినిమాలకు అంత అవసరం లేదురా అని నేను అంటా కాబట్టి చాలామంది మాట్లాడడం కూడా మానేసారు. 1500 టికెట్ 3000 కొన్నారట, 500 రూపాయలు. ఎన్నడన్నా పిల్లల కోసం అట్లా ఆలోచించారా? అరే ఈ 2000 3000 పెడితే కుటుంబానికి పిల్లలకు ఉపయోగపడితే అని గంత అవసరమే ఉన్నది? స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు ఆ కుటుంబం 12,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నదని. ఏది ఇప్పుడు చచ్చిపోయినటువంటి కుటుంబం, వాళ్ళకి ఇల్లే లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నాడు, వాళ్ళు రోజు కూలీ చేసుకుంటారు, ఏం పని చేస్తారో ఏందో తెలియదు. 12,000 పెట్టి సినిమా చూసేటువంటి స్తోమత లేదు. వాళ్ళ తప్పు అసలు తప్పా కాదా? ప్రజలు ఆలోచించాల్సినటువంటిది. 12,000 పెట్టి ఆ పనికిరాని సినిమా చూడాల్సినటువంటి అత్యవసరం ఏమొచ్చింది? వాళ్ళ ఏమైంది? చచ్చిపోయింది. ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం అటు ఇటుగా ఉన్నది. ఇవాళ రాజకీయాలు ఉన్నట్టు పోయినాయి. టీఆర్ఎస్ వైపు బీజేపీ, టీఆర్ఎస్ అంతా అల్లు అర్జున్ వైపు, కాంగ్రెస్ అంతా అల్లు అర్జున్కు వ్యతిరేకము. రోజు ఒక తతంగం, సినిమా సీరియల్ లాగా సాగుతున్నది. ఇది సినిమా కాదు, సీరియల్ లాగా సాగుతున్నది. వాళ్ళు రోజు లెక్కలు వేసుకొని 10 రోజులకి ఇంత షో అయింది, 15 రోజులకి ఇంత షో అయిందని, అరెస్ట్ అయిన తర్వాత ఎక్కువ డబ్బులు వసూలవుతున్నాయని. అల్లు అర్జున్కు కనుక తెలివి ఉంటే, అల్లు అరవింద్ కనుక ఆలోచన ఉండుంటే తెల్లారి దాన్ని సెటిల్ చేసుకొని ఏ లొల్లి లేకుండా ఏ సినిమా షూటింగ్ పేరు మీదనో విదేశాలకు వెళ్ళిపోయి 15 రోజులు ఎంజాయ్ చేసి అక్కడ ఉండి అమెరికాలో ఇంకెక్కడో అక్కడ అభిమానులతో సినిమాలు చూసి ఎంజాయ్ చేసి సపరేట్గా వచ్చేటోడు. ఈ లొల్లి జరగపో, ఈ తతంగం జరగకపో 20 లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చేస్తే అయిపోయేది. ఇవాళ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? అక్కడ సినిమాకు పోయింది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వినోదం కోసం పోతే తప్పు ప్రభుత్వానికి కాదు కదా. అక్కడ ఎందుకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి? మరి గురుకులాలో ఇంకొక దానికో ప్రభుత్వ బాధ్యత ఉన్న చోట ఎందుకు ప్రజలను ఆదుకోవట్లేదు? ఆ డబ్బులు పెడితే గురుకులం ఒక ఏడాది పాటు మెయింటెనెన్స్ పోతుంది కదా అనేటువంటి చర్చ జరుగుతుంది కదా. ఇది సమాజానికి ఏది అవసరమైనటువంటిది అన్నీ చేయి దాటిపోతున్నాయి, వింతగా చేయి దాటిపోతున్నాయి. ఏది అవసరమో అది కాకుండా అనవసరమైనటువంటి వాటికి ప్రజలు అలవాటు పడిపోయిన తర్వాత, ప్రభుత్వాలు అలవాటు పడిపోయిన తర్వాత ప్రజలకు కావాల్సినటువంటి విషయాలు చెప్పడం పక్కకు పోయింది.
అత్యవసరం కానే కాదు. సినిమాలకు బెనిఫిట్ షోలు ఇవ్వడం కూడా అత్యవసరం కాదు, సమాజానికి ఉపయోగపడేటువంటి కావు. అది వ్యాపారం కిందకి మారిపోయింది. ఆ వ్యాపారాన్ని రక్షించండి. కొన్ని వందల వేల కుటుంబాలు ఉపయోగపడుతుండొచ్చు. ఒక సినిమా తీస్తే కొన్ని కుటుంబాలకు ఉపాధి దొరుకుతుండొచ్చు. ఆ మేరకే చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం కూడా. ఆ సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళంతా, అదే దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళంతా కార్మికులు, అనేక 24 రకాల క్రాఫ్ట్లు ఏవో అంటారు కదా, వాటిల్లో ఉండేటువంటి అనేక కుటుంబాలు సినిమా తీసినప్పుడు చిత్రం యొక్క యూనిట్కి లేదంటే ఎగ్జిబిషన్ చేసినప్పుడు ఆ సినిమా ఏది థియేటర్లలో ఉండేటువంటి వాళ్ళకి థియేటర్లు నడిస్తే కొందరికి ఉద్యోగాలు వస్తుంటాయి. అవసరం ఆ విధంగా కూడా ఆలోచించాలి తప్ప దీన్ని ఆరాధించి సినిమా వాళ్ళను దేవుళ్ళు లెక్క కొలిసి వాళ్ళ కోసం పచ్చబొట్లు వేసుకొని ఎర్రబొట్లు వేసుకొని పెండ్లం పిల్లల్ని ఇష్టపెట్టి వాళ్ళ కోసం పోయి వాళ్ళు మా దేవుడండి అని చెప్తున్నారు. సిగ్గుపడాలిరా నాయన. సినిమా వాళ్ళను దేవుడు అని చెప్పేటోళ్ళను సిగ్గుపడాలి. అది ఎవడైనా సరే, ఏ సినిమా వాడైనా సరే వాడు దేవుడు అంటే వాడిని సిగ్గుపడాలి. ఎవడు దేవుడు కాదు. ఆఖరికి సినిమా రాముడి కంటే కృష్ణుడి కంటే మాకు ఓడో సినిమా వాడు గొప్పోడట. సిగ్గుపడొద్దు రావై. రాముడి కంటే కృష్ణుడు, మాకు రాముడు ఎట్లుంటాడో తెలియదు, కృష్ణుడు ఎట్లుంటాడో తెలియదు, వీడే మాకు దేవుడట. మరి వాడు రావణాసురుడు వేషం వేసినరా నాయన. మరి వాడు రావణాసురుడు లాంటి రాక్షసుడని మరి ఎందుకు ఒప్పుకోవట్లేదు? వాడు రావణాసురుడు వేషం వేసిండు కదా. రాముడు కృష్ణుడు వేషం వేసినోడు రావణాసురుడు వేషం కూడా వేసిండు కదా. మరి వాడు ఎందుకో ఆ రావణాసురుడు కాలేదు? వాడు రాముడు కృష్ణుడు కంటే గొప్ప అని చెప్పుకుంటున్నారు. సిగ్గుపడాలి. సమాజం తలదించుకోవాల్సినటువంటి అంశం ఇది. సమాజము తలదించుకోవాల్సినటువంటి అంశం అది. బెనిఫిట్ షోలు ఇక రోజు ఈ సినిమా, అల్లు అర్జున్ సినిమా చూడాల్సిందే.